శ్రీమాత్రే నమః. శ్రీ క్రోధినామ సంవత్సరం ఆశ్వేజ మాసం అక్టోబర్ నెల తులారాశి వారి మాస ఫలితాలు. ఈ నెల మాసం తులారాశి వారికి అన్ని విధాలా బాగుండును. వీరు ఏ పని చేపట్టినా కూడా ముందుకు వెళుతుంది. వీరు ఆర్థికంగా కూడా ఈ నెల మాసం చక్కగా ఉంటుంది. స్త్రీల వల్ల కలిగినటువంటి కొన్ని సమస్యల నుంచి కూడా బయటపడతారు. ఈ తులారాశి వారికి శుక్రబలం ఎక్కువగా ఉండటం చేత ఈ నెల మాసం ఆర్థికంగాను ఆరోగ్యపరంగా కూడా చక్కటి యోగవంతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. అయితే కుజుడు అష్టమంలో ఉన్నప్పటికీ గురుడు కూడా సరైన స్థానాలు లేనప్పటికీ కానీ ఈ నెల మాసం శుక్రబలం చేత చక్కటి ఆరోగ్యవంతమైనటువంటి ఆరోగ్యము, అనారోగ్య సమస్యల నుంచి బయటపడడము, ఆర్థిక లావాదేవీలు కూడా వాయిదాలు వేసుకున్నటువంటి ఆర్థిక లావాదేవీలు కూడా ముందుకు ఫైల్స్ కదిలి చక్కటి ధనలాభం, మనకి ఇవ్వడు ఈ బాకీ మనకు రాదు అనుకునేటువంటి బాకీ కూడా ఇవ్వడానికి ముందుకు వాడికి మార్గం సుగమం అయ్యి మీరు గట్టెక్కేయడానికి వీలుగా ఈ నెల మాసం గోచరిస్తుంది. అయితే ఈ తులారాశి వారు వ్యయ ప్రయాసాలతో కూడినటువంటి సమస్యలు కొన్ని ఎదుర్కోవాల్సినటువంటి గ్రహ సంచారం కలిగిస్తుంది. ఏదైనా చిన్నపాటి సంతకమే కదా అని చెప్పి ఎదుటివారి యొక్క సమస్యల్లో మనం దూరి తలదూర్చి వారి సమస్యను మన సమస్యను నెత్తిన పెట్టుకుంటే అది నీ సమస్యగానే మారి నీ నెత్తిని ఎక్కి నీకు బాధించేటువంటి కాలం నీ రాశిఫలంలో కనిపిస్తుంది. కావున ప్రతి ఒక్కరూ కూడా మనకు మన కుటుంబం ఉందనే ఆలోచన చేసుకుని ఈ తులారాశి వారు ముందు ఇంట గెలిచి రచ్చగలవడానికి ప్రయత్నం చేయాలని రాజకీయ నాయకులకి, టీవీ రంగం వారికి, సోషల్ మీడియా వారికి, ఆధ్యాత్మికవేత్తలకు, వ్యాపారస్తులకి కూడా తులారాశి వారికి మొదటి 3 వారాల పాటు చక్కటి గోచార ఫలితం గోచరిస్తుంది. తదుపరి చివరి వారంలో చిన్నపాటి అనారోగ్య సమస్యలు లేని అపవాదులు కలిగిస్తున్నాయి. కావున ప్రతి ఒక్కరూ కూడా చక్కటి అమ్మవారి ఆరాధన, దేవీ శరన్నవరాత్రులలో 9 రోజులు అమ్మవారి ఆరాధన చేసి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావడమే కాకుండా అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి దుర్గాష్టమి రోజున రాహుకాలంలో అమ్మవారికి నిమ్మడిప్పలలో రాహుకాల దీపాన్ని, ఆవునేతితో దీపాన్ని సమర్పించి పరిపూర్ణ రాహు అనుగ్రహ స్వరూపమైనటువంటి ఆ జగన్మాత అనుగ్రహానికి పాత్రలు కావడం ద్వారా తులారాశి వారు మెరుగైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంది. శ్రీమాత్రే నమః.